రాత్రి 7:30 మీ ఈటీవీలో. మెలో డ్రామా ప్లే చేస్తున్నారా? ఇదంతా వింధ్య ఆడుతున్న డ్రామానా? వింధ్య, నేను చెప్పినట్టుగానే నా కూతుర్ని నువ్వే తీసుకొద్దు గాని పద. పిన్నిగారు, పాపం వింధ్య బాగా ఏడుస్తుంది. తన జీవితాన్ని అన్యాయం చేయకండి. దయచేసి ఈ ఒక్కసారికి క్షమించండి. చూడు, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచించే అలవాటు నాకు లేదు. అక్షింతలు వెయ్యాలనుకుంటే ఇక్కడ ఉండండి, లేదు ఈ పెళ్లి చూడ్డం కష్టం అనుకుంటే నిర్మోహమాటంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ ఎవ్వరి ఒత్తిడి లేదు. నా కొడుక్కి నేను పెళ్లి చేస్తున్నాను. దయచేసి మీరెవ్వరూ మాట్లాడొద్దు. అమ్మా, వచ్చావా? ఆగాగు. అలా తొందరపడితే ఎలా? నిన్ను వింధ్య స్వయంగా పట్టుకొని తీసుకురావాలి. పైగా ఇప్పుడు జరిగేది నీ పెళ్లి కాదు, వింధ్య భర్త పెళ్లి. వింధ్య తన భర్త పెళ్లి చూపులకి ఎంత హడావిడి చేసిందో నువ్వు మర్చిపోయావా? పెళ్లి చూపులకే అంత హడావిడి చేస్తే పెళ్లికి ఇంకెంత హడావిడి చెయ్యాలో. ఏంటి వింధ్య అలా చూస్తున్నావేంటి? నా కూతుర్ని తీసుకునొచ్చేసే. పిన్నిగారు, నా మాట వినండి. మీరు చేస్తుంది తప్పు. లీగల్గా ఈ పెళ్లి చెల్లుబాటు అవ్వదు. దీనికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఏయ్, నువ్వేంటే వెళ్ళేది? మేమే వెళ్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాను, ఏ పోలీసులకి ఫోన్ చేసుకుంటావో చేసుకో, ఏ లాయర్లకు ఫోన్ చేసుకుంటావో చేసుకో. ఈ పెళ్లి మాత్రం అస్సలు ఆగనంటే ఆగదు. కాదు కూడదు అంటే నిన్ను చంపైనా సరే నా కూతురు పెళ్లి జరిపిస్తాను. అసలు నేనొచ్చిందే నా కూతురు పెళ్లి చెయ్యడానికని చెప్పాను కదా. మౌనిక, నువ్వు పద. మౌనిక, నువ్వు వెళ్ళొద్దు. నా స్థానంలో నా భర్త పక్కన నువ్వు కూర్చోవద్దు. అలా చేస్తే నిన్ను చంపేస్తాను. మా అమ్మే నిన్ను చంపేస్తానంటుంటే నువ్వు నన్ను చంపేదేంటి? మేమిద్దరం కలిసి నీ పీక పిసికి చంపేస్తాం. సంజయ్ కాదు కదా, ఆ దేవుడొచ్చినా సరే ఈ పెళ్లిని ఆపలేడు. పదమ్మా. భగవంతుడా, నా జీవితాన్ని కాపాడేదెవరు? ఎప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయాలి? అసలు ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి? అన్నా, ఆలస్యమైతే నా స్నేహితురాలి జీవితం చేజారిపోతుంది. తన భర్తకి పెళ్లి చేస్తున్నారు అన్నా, కొంచెం త్వరగా పోనివ్వా. అయ్యో మౌనిక, ముందు తాళి కట్టించుకో, తర్వాత ఆశీర్వాదం తీసుకోవచ్చు. పద. ఎవరితో పయనమో
ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను వాణి ఇంకొన్ని క్షణాల్లో వాడు మౌనిక జీవితంలో అడుగుపెట్టబోతున్నాడు. నువ్వు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఇది. నువ్వు ఇప్పటికి కూడా నువ్వు చేస్తున్నది తప్పో ఒప్పో ఆలోచించుకునే అవకాశం ఉంది. ఒక్కసారి మాంగళ్య ధారణం జరిగిపోతే నీ ఆలోచన మార్చుకోవాలనుకున్నా మార్చుకునే వీలుండదు. నీ నిర్ణయంలో ఇంకేదైనా మార్పుందా? చూడండి, ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రాణం పోయినా మార్పు అనేదే ఉండదు అని మీకు కూడా తెలుసు కదా. ఇలా జరగాలని రాసుంది, జరుగుతుంది. ఇంతకు ముందు వాడికి ఇష్టం లేదు కాబట్టి మన మౌనికతో పెళ్లి జరిపించకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు గత్యంతరం లేక మౌనికతోనే పెళ్లి జరిపించాల్సి వస్తుంది. వాళ్ళకలా రాసుంది. శ్రీమన్మహాగురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బాబు, మాంగళ్యధారణ చేయండి. అల్లుడు గారు, తొందరగా కానివ్వండి. అక్షింతలు కూడా వింది చేతికి ముందే ఇచ్చాను. వింధ్యా, రాజేషు మౌనిక మెడలో తాళి కడతాడు. నువ్వు అక్షింతలు వెయ్యాల్సిందే. వదినా, ఆలస్యం అయిపోతుంది. తొందరగా తాళి కట్టమని చెప్పు. రాజేష్, ముహూర్తం దాటిపోతుంది. తాళి కట్టేసేయి. అమ్మా, ఇంకొక్కసారి ఆలోచించు. నువ్వు తాళి కడతావా లేదా నా మెళ్ళో ఉరితాడు వేసుకోమంటావా? కట్టు తాళి. ఐఎమ్ సారీ వింధ్యా. మాంగళ్యధారణ చేయండి. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. బాబు, మాంగళ్యధారణ చేయండి. భజంత్రీలు వాయించండి. వద్దండి, కట్టద్దు. ప్లీజ్, మీకు దండం పెడతాను. అల్లుడు గారు,
తొందరగా తాళి కట్టండి. బావా త్వరగా కట్టేసేయ్. ఎవరొచ్చి ఆపుతారో ఏంటో తెలీదు. అసలే పరిస్థితులు బాగోలేవు. త్వరగా కాని బావా. రాజేష్, చూస్తావేంటి? త్వరగా కానివ్వు. ఆహా, నా జన్మ ధన్యమైంది. ఏంటి కోడలు నవ్వబోతున్నాను. దేవుడా నువ్వున్నావయ్యా. నేను చేస్తున్నది తప్పా రైటా అని ఇప్పుడు ఆలోచించే పరిస్థితుల్లో లేను. పెళ్లి జరిగిపోవాలి. నాకు వారసుడు కావాలి. వింధ్య నన్ను మోసం చేసింది. ఇలా మోసం చేసే కోడలు నాకొద్దు. వింధ్య, నన్ను క్షమించమ్మా. జరుగుతుంది తప్పని తెలిసినా తప్పక నేను మీ అత్తయ్య కోసం మౌనంగా ఉన్నాను. నాకు నా వాణి కంటే ఏది ముఖ్యం కాదు. తన నిర్ణయాన్ని నేనెప్పుడూ కాదనను. అది తప్పైనా ఒప్పైనా, అది తప్పైనా ఒప్పైనా. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. బావా ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా కట్టేసేయ్. అల్లుడు, త్వరగా తాళి కట్టు. రాజేష్, తాళి కట్టు. చిన్ని, మౌనిక జడ పట్టుకో. చెప్తుంది నీకే, జడ పట్టుకో. భజంత్రీలు వాయించండి. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆపండి, 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 ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నేను అనుకుంటూనే ఉన్నాను ఆలస్యం అవుతుంది, ఏదో ఒక గండం వస్తుంది అని. వింధ్య చెప్పినా వినలేదు. ఇప్పుడు సంధ్య చెప్తే మేమందరం వింటామా? వదినా, ఆలస్యం అవుతుంది. అల్లుని త్వరగా తాళి కట్టమని చెప్పు. తాళి కట్టడానికి వీల్లేదు. వదిన, పోలీసులు. ఇదేంటి పోలీసులను తీసుకొచ్చింది? కొంచెం మేనేజ్ చేయొదునా? చెప్పాను కదా, ఇన్ని రోజుల నుంచి మీరు వెతుకుతున్న క్రిమినల్ ఎవరో కాదు, ఆ అమ్మాయే. ఆ మౌనికే ఇదంతా చేసింది. ఏయ్, ఎవరు నువ్వు? పోలీసులు తీసుకొచ్చి మా అమ్మాయిని చూపిస్తున్నావేంటి? మేడం, మీరు అన్నీ తెలిసిన వాళ్ళు. మేం మీకు చెప్పేటంత వాళ్ళం కాదు. కట్టుకున్న భార్య, కన్న కూతురు ఉండగా మరో పెళ్లి చేసుకోవడం ఎంత క్రైమో మీకు తెలియదా? అయినా గాని మీరు చాలా దూరం వెళ్లారు. కానీ మీరు మీ కొడుకునిచ్చి పెళ్లి చేస్తుంది ఎవరికో తెలుసా? ఒక క్రిమినల్కి. క్రిమినల్ ఏంటి? అత్తయ్య, నా మీద లేనిపోనివన్నీ కల్పిస్తున్నారు. మీరవేం నమ్మొద్దు. అవునదినా, నా కూతురు మీద అన్యాయంగా నిందలు మోపుతున్నారు.
ఇది ఖచ్చితంగా సంధ్య వింధ్యలో ఆడుతున్న డ్రామా. నువ్వేం పట్టించుకోదొదినా. ఎస్ఐ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మౌనిక నా మేనకోడలు, తనని క్రిమినల్ అంటున్నారేంటి మీరు? మౌనిక మీకు మేనకోడలిగా మాత్రమే తెలుసు. తను మీ ఇంటి కోడల్ని చంపడానికి ఎంతగానో ప్రయత్నించిందన్న విషయం మీకు తెలియదు కదా. కోడల్ని చంపడానికి ప్రయత్నించడం ఏంటి? ఆ రోజు స్కూల్ ప్రోగ్రాంకి వచ్చి వీళ్ళిద్దరూ రిటర్న్ అయినప్పుడు వీళ్ళ ఆటోని యాక్సిడెంట్ చేసి చంపాలని ప్రయత్నించింది ఎవరో కాదు, మీ మౌనికే. ఆ రోజు ఆ వెహికల్ నడిపిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. డ్రైవర్, రే రారా. అత్తయ్య, వాడెవడో నాకు తెలియదు అత్తయ్య. అసలు వీళ్ళు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళారు కూడా నాకు అసలు ఏం తెలీదు. అయినా నేను అసలు ఆటోను గుద్దమని చెప్పలేదు, అసలు ఏ డబ్బులు ఇవ్వలేదు. మౌనిక, నువ్వు ఈ డ్రైవర్ని చూడగానే ఎందుకలా కంగారు పడుతున్నావు? అత్తయ్య, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఆ రోజు మాకు జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్. వింధ్య ఈ ఇంటి కోడలవ్వడం మౌనికకి అస్సలు ఇష్టం లేదు. అందుకే వింధ్యని అడ్డు తొలగించుకోవాలనుకుంది. అంతెందుకు, సంధ్య, నీ రుణం తీర్చుకోలేనే. చచ్చా, ఏం మాటలే అవే? నువ్వు నాకు తప్ప, నీకు నేను తప్ప మనకెవరున్నారే? సంధ్య, తప్పైపోయిందమ్మా. మీ స్నేహం వల్ల నష్టం అనుకున్నానే కాని మీ స్నేహం వల్ల ఎప్పుడూ లాభమేనమ్మా. మీ స్నేహం ఎప్పటికీ ఇలాగే కలకాలం కలిసి ఉండాలమ్మా. ఈ హ్యాపీ మూమెంట్లో అందరం కలిసి ఒక సెల్ఫీ దిగుదామా? కరెక్ట్గా చెప్పారు మావయ్య. సంధ్య రా, మాస్టారు మీరు కూడా రండి, రా. సంధ్య, 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 సంధ్య గారు, సంధ్య, ఏమైందమ్మా? సంధ్య, ఏమైందమ్మా? అమ్మా, సంధ్య గారు, సంధ్య, 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 అయ్యో, సంధ్య, ఏమైందమ్మా? ఏమైంది? సంధ్య, ఏమైంది? సంధ్య గారు, సంధ్య, సంధ్య గారు, ఏమైంది? సంధ్య, ఏమైంది? సంధ్య, సంధ్య, అమ్మా సంధ్య, సంధ్య గారు, ఏమైందమ్మా? సంధ్య, సంధ్య, సంధ్య గారు, సంధ్య, సంధ్య, అమ్మా సంధ్య, సంధ్య గారు, సంధ్య, సంధ్య, సంధ్య గారు, సంధ్య, సంధ్య, ఏమైంది? డాక్టర్ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. లోపలికి తీసుకెళ్ళండి. సంధ్య, మీరు ఆగండి ఇక్కడే. సంధ్య, ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్పవేంటే? ఇప్పుడు మా అత్తయ్య మాట్లాడిన మాటలన్నీ విన్నాను.
ఆవిడికి నాకు ఏ సంబంధం లేదన్నారు. డాక్టర్ ఏమో నా జీవితంలో అమ్మ నవ్వలేను అని చెప్పారు. ఏ బిడ్డని కూడా దూరం చేసుకున్నాను. నేనెంత దురదృష్టవంతురాలనే. నువ్వు అమ్మవి కావని ఎవరు చెప్పారు? ఏమండి, ఆ రోజు మన కాపురం నిలబెట్టడానికి సంధ్య తన కూతుర్ని నా చేతుల్లో పెట్టింది. ఇప్పుడు తన కాపురం కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా నా స్వార్థాన్ని నేను చూసుకోలేనండి. మన పాపని తనకిచ్చేద్దామండి. అలా చేయడమే న్యాయం వింధ్య. సంధ్య గారు, మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ కాపురం నిలబెట్టుకోండి. మా అమ్మకి నాన్నకి నేను సమాధానం చెప్పుకుంటాను. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఉన్న సమస్యలు చాలా అన్నట్టు మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చుకోవాలా? నా భర్త నేను తనని మోసం చెయ్యనని నన్నెంతగానో నమ్ముతున్నాడు. ఆయనకిప్పుడు నిజం తెలిస్తే కొత్త సమస్యలు వస్తాయి. సంధ్య, నేను చెప్పేది విను. నేను చెప్పేదే నువ్వేను. ఇది నీ జీవితం. ఒక్కసారి నేను మాటిచ్చిన తర్వాత, ఒకసారి నా కూతుర్ని మీ చేతుల్లో పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకుంటే నా జీవితానికి అర్థం ఉండదు. నేనిచ్చిన మాటకి విలువే ఉండదు. అది కాకుండా మీరేదో నా జీవితాన్ని ఉద్ధరిద్దామని ఆలోచిస్తే ఇప్పుడు నాకు కష్టాలు నష్టాలే తప్ప ఏమాత్రం సంతోషమే ఉండదు. అప్పుడు నాకు అబార్షన్ అయిందన్న బాధ కంటే కూడా, నాకు పిల్లలు పుట్టరనే బాధ కంటే కూడా మీ దగ్గర పెరుగుతున్న మీ కూతుర్నిస్తే మా అత్తయ్యకి నా భర్తకి నేను చేసిన మోసం తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఆ బాధే ఎక్కువ అవుతుంది. వింధ్య, నీకు గుర్తుందో లేదో ఈ విషయం మూడో వ్యక్తికి తెలియకూడదు అన్నావు. రాజేష్ గారికి తెలిసినప్పుడు నువ్వెంత బాధపడ్డావో, ఎంత గొడవ చేశావో నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మర్చిపోలేదు. రాజేష్ గారు, ఆ పాపకి వాణి అత్తయ్య గారు వాళ్ళమ్మ పేరు పెట్టుకున్నారు. అంతెందుకు, ఆ బిడ్డ మీ వంశంలో పుట్టలేదు అనే విషయం తెలిసాక ఆవిడ వింధ్యని దూరం చేసుకోవాలని చూశారే కానీ పాపని దూరం చేసుకోవాలనుకోలేదు. ఎందుకంటే ఆ పాప మీద అంత ప్రేమ పెంచుకుంది. ఇప్పుడు మీరు నిజం చెప్పి మీ దగ్గరున్న కూతుర్ని నాకిచ్చేస్తే అటు మీరు సంతోషంగా ఉండరు, ఇటు నేను సంతోషంగా ఉండలేను. అందుకే నా మీద మీరు ఒట్టేశారు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారమే వెంటనే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. సంధ్య, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? వింధ్య, నా మాట వినకపోతే నేను చచ్చినంత ఒట్టే. కాదంటే మన స్నేహం మీదొట్టే. రాజేష్ గారు గతంలో వీసా అప్లై చేశారు. 10 రోజుల క్రితమే వీసా అప్రూవ్ అయ్యింది. మీరిద్దరూ పాపని తీసుకుని దూరంగా అమెరికా వెళ్ళిపోండి. సంధ్య, నేను ఈ ఊరు వచ్చిందే నీకోసం.
అలాంటిది నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాను? నేను బ్రతికుండాలి అంటే నా మాట కాదనద్దు. వింధ్య, నా మీద ఒట్టేశావు కదా, మాట తప్పితే నేను చచ్చిపోయినట్టే లెక్క. నా దగ్గర మాట తీసుకుని నీ నుంచి నన్ను దూరంగా పంపిస్తున్నావు కదా, వెళ్ళిపోతాను. నీకిచ్చిన మాట కోసం బాధని దిగమింగుతూ నేను దూరంగా వెళ్ళిపోతాను. సంధ్య గారు, మీరింత కఠినమైన నిర్ణయం తీసుకుంటారని నేనెప్పుడూ అనుకోలేదండి. వింధ్యతో ఒట్టు వేయించుకున్నారు. వెళ్ళిపోతాం. మీరు కోరుకున్నట్టుగానే పాపని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాం. వాళ్ళకి ఇష్టం లేకపోయినా వింధ్యని, రాజేష్ గారిని దూరంగా పంపించేశాను. ఇక మీదట నా వింధ్య నా కంటికి కనిపించదు. వెళ్ళిపోయింది. సంధ్య పిల్లల్ని కనలేదు, తనని అమ్మ అని పిలిపించుకోలేదు, నిన్ను నాన్న అని పిలిచే భాగ్యం ఇవ్వలేదు. ఇంటికి వారసులు కావాలరా. నేను పోతే తలకొరి పెట్టడానికి నువ్వున్నావు. తర్వాత నీకంటూ వారసులు కావాలి కదా. సంధ్యకి ఆ భాగ్యం లేదని తెలిసాక ఇంకా ఎందుకు ఆలోచించడం? పంతులు గారు, అమ్మా, నేను సంబంధాలు చూడమని చెప్పింది ఎవరికో ఏంటో వివరంగా తెలుసుకోవాలి కదా. అయినా నేను కూడా కంగారులో మీకు వివరంగా చెప్పలేకపోయాను. ఇందులో నా తప్పు కూడా ఉంది. మా అబ్బాయికి మంచి సంబంధం ఉంటే చూడండి. ముందు నా కొడుక్కి పెళ్లి చేశాకే ఆ తర్వాత నా కూతురికి పెళ్లి చేస్తాను. మాకు కట్న కానుకలు ఏమీ అవసరం లేదు. అమ్మాయికి 12 బిడ్డని కనే అర్హత ఉంటే చాలు. మాకు వారసులనిస్తే చాలు. పిల్లలు నా కొడుకుని నాన్న అని పిలిస్తే చాలు. నన్ను నానమ్మ అని పిలిస్తే చాలు. అమ్మా, అది పంతులు గారు, ఇంట్లో ఉన్న కోడలి గురించి మీరు ఆలోచించొద్దు. ఆవిడ ఎప్పటికైనా వెళ్ళిపోయే ఆవిడే, ఈ ఇంట్లో ఉండే ఆవిడ కాదు. ఆవిడ్ని ఎలా బయటికి గెంటేయాలో నాకు బాగా తెలుసు. ముందు మీరు ఒక మంచి సంబంధం చూడండి. సంధ్య, ఏంటమ్మా ఇది? వదిననెందుకు అలా బాధ పెడతావు? నువ్వు అసలు మారవా? నేను మారడం కాదు, మీ వదిన్నే మారమని చెప్పు. సంధ్య, నేనెంత దురదృష్టవంతురాలనండి. అత్తయ్య నన్ను అన్నందుకు బాధపడట్లేదు. దేవుడు నాకెందుకు ఇలా చేశాడా అని నాకు చాలా బాధగా అనిపిస్తుంది.
నా తలరాత ఇంతే. ఇద్దరు కమల పిల్లలు పుట్టారు. ఒక కూతుర్ని వింధ్యకి ఇచ్చాను. కనీసం ఆ రెండో కూతురైనా బ్రతికుండి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. తప్పు చేశాను స్వామి. ఈరోజు నా కూతురు భవిష్యత్తు ఇలా అయిపోవడానికి కారణం నేనే. స్నేహానికి మారు పేరైన సంధ్యా వింధ్యాల స్నేహాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. సంధ్య తన పేగు బంధాన్ని తెంచుకుని మరి తన బిడ్డని త్యాగం చేస్తే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ సందర్భాన్ని కూడా నా అవసరం కోసం వాడుకొని వాళ్ళిద్దరినీ ఇబ్బందుల పాలు చేశాను. ఆ పాపాలే ఇప్పుడు నా బిడ్డకి తగిలినట్టున్నాయి. నా కూతురి జీవితం ఈ రోజు ఇలా అయిపోయింది. దీనికంతటికీ కారణం నేనే స్వామి, నేనే. కారణం నువ్వు కాదు. అవును, ఆ తప్పులన్నిటికీ కారణం నేను. తప్పు నువ్వు చేయలేదు, నేను చేశాను. ఎంతో గొప్ప స్వాములు మీరు తప్పు చేయడం ఏంటి? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా భాగ్యం? ఏమయ్యా, నువ్వేంటిలా సాధువులా? తప్పు చేశాను, నన్ను క్షమించు. నీకు అన్యాయం చేశాను. ఉన్నన్ని రోజులు తాగి తాగి నాకు మనశ్శాంతి లేకుండా చేసి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు. నీకోసం వెతకని చోటంటూ లేదు. నువ్వు ఉన్నావో లేదో కూడా తెలియని స్థితిలో ఉండిపోయాను. కట్టుకున్న భార్య మీద ప్రేమ లేకపోయినా కన్న కూతురు మీద కూడా ప్రేమ లేకపోతే ఎలాగయ్యా? చివరికి ఎన్ని రోజుల తర్వాత నేను నీకు గుర్తొచ్చానా? నీ కూతురు ఇప్పుడు చెప్తే వినే పరిస్థితుల్లో లేదు. తప్పుదోవ పడుతుంది. ఇప్పటికైనా నువ్వొచ్చి చెప్తే అది ఖచ్చితంగా వింటుంది. ఇంటికి రా అయ్యా. నేను సన్యాసం తీసుకున్నాను. ఇప్పుడు నేను తనకి ఏమీ చెప్పే పరిస్థితుల్లో లేను. అయితే ఇప్పుడు ఎందుకొచ్చావు? చేసిన తప్పు గుర్తొచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? అవును భాగ్యం, నిన్ను పెళ్లి చేసుకొని నీకు న్యాయం చేయలేదు. కూతుర్ని కని దానికి న్యాయం చేయలేదు. సంపాదించిన డబ్బుతో తాగి తాగి నిన్నెంతో క్షోభ పెట్టాను. వీటన్నిటికంటే మించి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. ఒక తల్లికి అన్యాయం చేశాను. ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే నా మనసులో ఉన్న భారం తగ్గించుకోవడానికి ఆ నిజం చెప్పడానికి వచ్చాను. ఏం నిజం? ఏం చేశావు? దేని గురించి మాట్లాడుతున్నావు? ఓ తల్లికి అన్యాయం చేయడం ఏంటి? అవును భాగ్యం, కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు గర్భవతులైన స్నేహితురాళ్ళు ఆటోలో వెళుతుంటే ఆటోకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అవును, సంధ్యా వింధ్యలకి యాక్సిడెంట్ అయింది. ఆ ఇద్దరి స్నేహితురాళ్లలో ఒక అమ్మాయికి కవల పిల్లలు పుట్టారు. ఒక అమ్మాయికి పాప పుట్టి పురిట్లోనే చనిపోయింది.
వింధ్యకి పాప పుట్టి ఊరిట్లోనే చనిపోయింది. ఆ తర్వాత సంధ్య తన కవల పిల్లల్లో ఒకరిని వింధ్యకిచ్చింది. పాపం సంధ్య రెండో పాప కూడా చనిపోయింది. అయినా ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నావు? సంధ్య కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది. ఏమని చూపించను? నేను మాట్లాడడానికి వెళ్తే అత్తయ్యేమో నాకు ఇంటి వారసునివ్వగలుగుతావా అని నన్ను అడుగుతుంది. నేనేం సమాధానం చెప్పగలను? నీకు కవల పిల్లలు పుట్టారు, ఒక బిడ్డ చనిపోయింది, ఇంకో బిడ్డ ఎక్కడుంది అని అడుగుతారు. ఆ అత్తయ్య అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎన్ని సంవత్సరాలుగా దాటేస్తూ వచ్చాను. అత్తయ్య కళ్ళల్లోకి చూడాలంటేనే నాకు చాలా భయం వేస్తుంది. ఆవిడికి ఎదురు పడాలంటే అదోలా ఉంది. శ్రీజ చెప్పినట్టు అత్తయ్య ఈ విషయంలో ముందడుగు తప్ప వెనకడుగు వెయ్యరు. ఆయనకి మరో పెళ్లి చేసేస్తారు. ఆయన లేకపోతే నేను ఎలా బ్రతకగలను? ఏమండి, అత్తయ్య రోజు రోజుకి ఎలా ఆలోచిస్తున్నారో చూస్తున్నారు కదా. మీరు నా నుంచి దూరం అయిపోతారేమో, అత్తయ్య అన్నంత పని చేస్తారేమో, మీకు పెళ్లి చేస్తారేమో అని నాకు చాలా భయంగా ఉందండి. అమ్మ చెప్పగానే వెళ్ళి పీటల మీద కూర్చోడానికి నేను రాజేష్ని కాదు సంధ్య, శ్రీకర్ని. రాజేష్ గారికి ఆ రోజు వాళ్ళ ఇంటి పరిస్థితి వేరై ఉండొచ్చు, కానీ నాకు ఏ పరిస్థితి వచ్చినా నేను నిన్ను వదులుకోను. నీ స్థానంలో వేరే అమ్మాయి రావడం ఎప్పటికీ జరగదు సంధ్య. మనకి పిల్లలున్నా లేకపోయినా నీ తర్వాతే నాకెవరైనా. నీ మెడలో 3 ముళ్ళు వేసి ఈ చెయ్యి పట్టుకున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ చేతిని వదలను సంధ్య. నువ్వు బాధపడకు సంధ్య, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. మా అమ్మ అలాగే అంటుంది. తన ఆవేశం తగ్గాక నేనే తనను ఒప్పిస్తాను. నువ్వు బాధపడ్డా, నీ కళ్ళల్లో కన్నీరు కనిపించినా నేను తట్టుకోలేను సంధ్య. ఇంటికి వారసురాలు కావాలని అత్తయ్య ఆరాట పడుతున్నారు. అలాగే నాన్న అని పిలిపించుకోవడానికి కన్నబిడ్డ ఉండుంటే
మీరు చాలా ఆనందపడేవారు. ఆ ఆనందాన్ని నేనే దూరం చేశాను. నిజంగా మీకు నాన్న అనే పిలుపుని దూరం చేశాను. మీకు తీరని అన్యాయం చేశాను. నేను చేసిన తప్పుకి భగవంతుడు ఎప్పటికీ నన్ను క్షమించడు. ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి? భూమి. ఇంత చిన్న వయసులో ఎంత భక్తమ్మా నీకు. నేను ఈ గుళ్ళో చాలాసార్లు చూశాను. నువ్వు ఒక్కదానివే వచ్చి శివుడికి అభిషేకం చేసి వెళ్ళిపోతున్నావు. మీ అమ్మా నాన్న ఎవ్వరూ రాలేదా అమ్మా? మీ వాళ్ళు ఎవరూ లేరా? అసలు నువ్వెక్కడుంటావు? పెద్దయినా నా కోసం ఎవరు రారు. అదేంటమ్మా, ఎవరూ రాకపోవడమేంటి? అయితే నువ్వు మీ అమ్మా నాన్నకి చెప్పకుండా ఇక్కడికి వచ్చావా? నువ్వెక్కడుంటావు? వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను. నాకు ఎవరు లేరు పెద్దయినా, నేను అనాథని. అయ్యో, నన్ను క్షమించమ్మా. అది సరే కాని, ఇంత భక్తితో వచ్చి నీ శివయ్యకి ఇష్టమైన అభిషేకం చేశావు. ఏం కోరుకున్నావమ్మా? బాగా చదువుకోవాలి, బాగా మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటున్నావా? లేదు పెద్దయినా, స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికి అమ్మా నాన్న ఉన్నారు. మా ఫ్రెండ్స్ ని స్కూల్లో దింపడానికి, స్కూల్ నుంచి మళ్ళీ తీసుకెళ్ళడానికి వాళ్ళ తండ్రులు వస్తారు. కానీ నాకు ఎవ్వరు లేరు, నా కోసం ఎవ్వరు రారు. అందుకే మా అమ్మ నాన్నని నా దగ్గరికి పంపించు స్వామి అని శివయ్యని అడుగుతున్నాను. నువ్వు ఎవరూ లేరని ఎప్పుడూ అనుకోవద్దమ్మా. నీ పక్కన ఎవరున్నా లేకపోయినా నీకెప్పుడూ తోడుగా ఆ శివయ్య ఉంటాడు. నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తాడమ్మా. నిజంగానే ఇస్తాడా పెద్దయినా? అయితే మా అమ్మ నాన్న దగ్గరికి చేడుస్తాడా? నాకు అమ్మలేని లోటు తీరుస్తాడా? తీరుస్తాడమ్మా. ఈ సమస్త లోకాలని కంటికి రెప్పలా కాపాడే ఆ పరమేశ్వరుడు ఈ చిట్టి తల్లి కోరికని తప్పకుండా తీరుస్తాడు. ఖచ్చితంగా నీకు ఏదో ఒక మార్గం చూపిస్తాడమ్మా. అమ్మా వింధ్యా, వింధ్యా, అమ్మా వింధ్యా, వింధ్యా, అమ్మా వింధ్యా. నమస్తే అండి. మీరు వింధ్య వాళ్ళ పిన్ని కదూ? అవునండి, వింధ్యతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి వింధ్యని పిలుస్తారా? వింధ్య ఇక్కడ లేదమ్మా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? పోనీ ఫోన్లో మాట్లాడిస్తారా? అవసరం లేదు. అది కాదమ్మా, చాలా ముఖ్యమైన విషయం. ఎంత ముఖ్యమైన విషయమైనా సరే తన పేరు మా ఇంట్లో వినపడ్డానికి వీల్లేదు. ఆవిడ్ని మేము పూర్తిగా మర్చిపోయాము.
కొడుకుని నా మనవరాల్ని కూడా నా నుంచి దూరం చేసింది. ఏ కన్నతల్లైనా కడుపులో బిడ్డని దూరం చేసుకోవాలని కోరుకోదు కదమ్మా. ఆ రోజు వింధ్య జీవితాన్ని కాపాడే ప్రయత్నంలో దురదృష్టం కొద్దీ అలా జరిగిపోయింది. ఏం దురదృష్టంరా? మొదటిసారి బిడ్డని పోగొట్టుకోవడమా? రెండోసారి బిడ్డని పోగొట్టుకోవడమా? ఒక్కసారి జరిగితే దాన్ని దురదృష్టం అంటారు, కానీ అదే పదే పదే జరిగితే దాన్ని దురదృష్టం అనర్రా, జాతకమే అంతా అంటారు. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు నీ భార్యని వెనకేసుకొస్తున్నావు. నీ అంత గొప్ప మనసు నాకు లేదురా. నీ భార్య కడుపులో ఉన్న బిడ్డని చంపుకున్న కసాయిది. ఈరోజు వాళ్ళొచ్చి మొహమాటానికి బొట్టు పెట్టి పిలిచారే అనుకో, వెళ్ళి అక్కడ మాటలు పడాలా? ఎప్పుడైతే అమ్మతనాన్ని దూరం చేసుకుందో అప్పుడే నీ భార్య సర్వం కోల్పోయింది. నువ్వు అది గుర్తుపెట్టుకో. అన్నయ్య, అమ్మ ఇలా సూటిపోటి మాటలతో వదిన్ని చాలా బాధ పెడుతుంది. కొద్ది రోజులు వదిన్ని వాళ్ళ పుట్టింటికైనా తీసుకెళ్ళన్నయ్య. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చాకైనా అమ్మ ఇలాగే మాట్లాడుతుంది కదా. అయినా నేను లేకుండా మీ వదిన ఉండలేదు, మీ వదిన లేకుండా నేను ఉండలేను. అమ్మని ఎలా మార్చాలో నాకు అర్థం కావటం లేదు శ్రీజ. అత్తయ్య, నేను గొడ్రాల్ని కాదు, నాకు కూతురుంది. నా కూతురే వింధ్య దగ్గర పెరుగుతుంది. నన్ను అమ్మ అని పిలవడానికి ఎప్పుడు నా కూతురు నా దగ్గర లేకపోయినా నేను అమ్మని అత్తయ్య. బయట ప్రపంచానికి నేను దానికి అమ్మని కాకపోయినా వింధ్య దృష్టిలో నా బిడ్డకి నేనే తల్లిని అత్తయ్య. మమ్మీ 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 ఏంటి మమ్మీ, ఎప్పుడు చూసినా ఈ ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటావు, ఇంట్లో నుంచి బయటికి రావు. మన నైబర్స్ అంతా మీ మమ్మీ పార్టీస్కి రాదేంటి, వచ్చినా డల్గా ఉండిద్దేంటి అని అడుగుతున్నారు. ఇదేంటి, ఇండియా కోడ్తో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది, ఎవరై ఉంటారు? మమ్మీ తర్వాత మాట్లాడచ్చు, పద వెళ్దాం బయటికి. ఒక్క నిమిషం అమ్మా. హలో, ఎవరండి? అమ్మా వింధ్య, నేనమ్మా ఆయాని. మీ ఇద్దరికి డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో ఉన్న ఆయానమ్మా. పిన్నిగారు మీరా? నా నెంబర్ మీకెవరిచ్చారు? నీకో శుభవార్త చెప్పాలని మీ ఇంటికి వెళ్ళి నీ నెంబర్ తీసుకున్నానమ్మా. శుభవార్త? ఏంటది? అమ్మా, ఆ రోజు నీ కూతురు చనిపోయిన తర్వాత తన ఇద్దరు కవల పిల్లల్లో ఒక పాపని నీకిచ్చింది కదా. అవును. ఆ తర్వాత సంధ్య కూతురు చనిపోయిందనుకున్నాం కదమ్మా. అవును. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? పెద్ద తప్పు జరిగిందమ్మా. సంధ్య కూతురు చనిపోలేదు, బతికే ఉంది. మీరు చెప్తుంది నిజమేనా? మీరు జోక్ చేయట్లేదు కదా? అయ్యో, నేను నిజమే చెప్తున్నానమ్మా. ఈ విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాను? నాకు తాగుబోతు భర్తున్నాడమ్మా. ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉండేవాడు. ఒకరోజు నాతో గొడవపడి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ల తర్వాత మారిపోయిన మనిషిగా నాకు కనిపించాడమ్మా. ఈ
విషయం నీకు సంధ్యకి వెంటనే చెప్పాలనుకున్నానమ్మా. సంధ్యకి ఈ విషయం తెలిస్తే ఎలా తీసుకుంటుందో ఏమో అని ముందు నీకే ఫోన్ చేసి చెప్తున్నానమ్మా. ఇప్పుడే వెళ్ళి సంధ్యకి నిజం చెప్పేస్తాను. వద్దు పిన్ని గారు, ఈ నిజం సంధ్యకి చెప్పొద్దు. అదేంటమ్మా? వద్దు. ఆ పాప ఎక్కడుందో ఏంటో తెలీదు. ఇప్పటికే సంధ్య పుట్టడు కష్టాల్లో ఉంది. పాపని తీసుకురాకుండా ఆశ చూపించి దాన్నిప్పుడు బాధ పెట్టలేను. నేను వెంటనే బయలుదేరొస్తాను. పాప ఎక్కడుందో వెతికి సంధ్య చేతిలో పెట్టి ఇది నీ కూతురు అని దానికి చెప్దాం. అప్పటి వరకు మీరు తొందరపడి ఎవరికి ఈ నిజాన్ని చెప్పొద్దు. సంధ్యతో అస్సలు చెప్పకూడదు. అలాగేనమ్మా, నువ్వెలా చెప్తే అలా. వెంటనే ఇండియాకి బయలుదేరొచ్చేయండి. అలాగే. ఈ వార్త చెప్పినందుకు చాలా థ్యాంక్స్ పిన్ని గారు. మమ్మీ, మనం వెళ్దాం రా మమ్మీ. మీ అమ్మకి న్యాయం జరగబోతుంది. మా మమ్మీ నువ్వే కదా, ఏం మాట్లాడుతున్నావు? ముందు నువ్వు రా మమ్మీ, మనం వెళ్దాము. ఏంటి మమ్మీ నవ్వుతున్నావు? ఆ పాప ఎక్కడున్నా సంధ్య దగ్గరికి చేర్చాలి. వాణి, ఏంటి మళ్ళీ మీ కొడుకు ఫోన్ చేశాడా లేక కోడలు ఫోన్ చేసిందా? నేను నా మనవరాలితో తప్ప ఎవ్వరు ఫోన్ చేసినా మాట్లాడను. నాకివ్వొద్దు. వెళ్ళండి ఇక్కడి నుంచి. నీ కొడుకు కోడలు వస్తున్నారు. ఏంటండి మీరు చెప్పేది? రాజేష్, వింధ్య వస్తున్నారా? మీరు చెప్తుంది నిజమే కదూ? నిజమే వాణి. ఇన్ని రోజుల తర్వాత నీ కొడుకు అమ్మను చూడడం కోసమే వస్తున్నాడు. లేదండి, మా అమ్మను చూపించడం కోసం వస్తున్నారు. ఏంటండి ఏంటండి ఇదంతా సడన్ గా? ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి బయలుదేరిపోయారు. ఫ్లైట్ ఎక్కే ముందు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఎయిర్పోర్ట్కి కూడా రావద్దు, మేమే ఇంటికొచ్చేస్తామని అన్నారు. ఇన్నేళ్ల తర్వాత మా అమ్మని తీసుకుని కొడుకు కోడలు ఇంటికొస్తున్నారు. ఎంత మంచి శుభవార్త చెప్పారండి. ఒక తల్లిగా నువ్వెంత ఆనందపడతావో నాకు తెలుసు. నీ మనవరాల్లో మీ అమ్మను చూసుకుంటున్న నువ్వు ఎంత సంతోషపడతావో నాకు తెలుసు. నిన్నిలా నవ్వుతూ చూడక ఎన్ని సంవత్సరాలైందో వాణి. ఏడుకొండలవాడ తండ్రి వెంకటేశ్వర, ఇన్నేళ్లకి నా మొర ఆలకించి నా కొడుకుని, కోడల్ని, నా మనవరాల్ని నా దగ్గరికి చేరుస్తున్నావా తండ్రి? సంధ్య, నేను నీకోసం ఇండియాకి వస్తున్నానే. నిన్ను నీ కూతుర్ని ఒక్కటి చేయడం కోసం వస్తున్నానే.